హాయ్ అండి. ఇవాళ పన్నీర్ బిర్యానీ చేశా అండి సింపుల్‌గా, తక్కువ మసాలాలతో. చూద్దాం ఎలాగో. ఫస్ట్ బాస్మతి రైస్ తీసుకున్నా అండి 2 గ్లాసులు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కల్ని కొద్దిగా లైట్‌గా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలండి. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోద్దండి. ఒకసారి ట్రై చేయండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్, 2 బిర్యానీ ఆకులు, పట్టా, ఇలాచీ, లవంగా అండి, 2 నిమ్మకాయ ముక్కలండి, ఒక పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని మరుగుతున్న నీళ్ళలో రైస్ వేసుకోవాలండి. రైస్ 90% ఉడికిన తర్వాత ఒక జాలి గిన్నెలో తీసి పక్కకు పెట్టుకోవాలండి. అందులో నిమ్మకాయ ముక్కల్ని తీసేయాలండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఘీ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. హోల్ గరం మసాలా వేసుకొని బిర్యానీ ఆకు, ఇలాచీ, పట్టా, లవంగం, సాజీరా, మరాఠీ మొగ్గ వేసుకోవాలండి, అనాస పువ్వు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, అది పచ్చివాసన పోయే వరకు కొద్దిగా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టమాటాలండి, కొద్దిగా పెరుగు వేసుకొని మంచిగా కలిపి 2 నిమిషాలు ఫ్రై చేయాలండి. కొద్దిగా తక్కువ మంటలో వేసుకోవాలి, లేకపోతే పెరుగు విరిగినట్టు అయిపోతుంది. తక్కువ మంటలో బాగా కలిపి మూతబెట్టి మగ్గనివ్వాలండి. ఇప్పుడు టమాటాలు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూను కారం అండి, 1 స్పూను సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా కసూరి మేతి వేసుకొని పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని మంచిగా కలపాలండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండి వేసుకొని మంచిగా కలిపి 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని మొత్తం మసాలా అంతా వాటికి పట్టేటట్టు వేసి ఒక పచ్చిమిర్చి అండి, కొద్దిగా కరివేపాకు వేసుకొని మూతబెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ప్యాన్కి అంతా మంచి ఈక్వల్గా పన్నీర్ ముక్కల్ని స్ప్రెడ్ చేయాలండి. ఈక్వల్గా మంచిగా కుక్ అవుతుంది. పైనుంచి మనం రైస్ వేసుకుంటాం కదా, రైస్ మొత్తం ఈక్వల్గా వేసేసుకోవాలండి. తర్వాత పైనుంచి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా నెయ్యిలో పసుపు వేసుకొని ఇలా వేసుకోవాలండి. పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకుంటే మనకు కలర్ వస్తుంది. అంతే అండి, ఎంతో ఈజీ, సింపుల్గా అయిపోతుంది. మూత పెట్టేసి 5 to 10 మినిట్స్ సిమ్లో
పెట్టాలండి. తర్వాత స్టవ్ ఆపేసి రైతాతో సర్వ్ చేసుకుంటే పన్నీర్ బిర్యానీ రెడీ అండి. ఎంతో టేస్టీ అయిన. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.